తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతలకు శుభవార్త చెప్పేందుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా పెట్టుబడి సాయం జమ చేసేందుకు రెడీ అవుతోంది. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదురు చూస్తున్న రైతు భరోసా పెట్టుబడి సాయం మరో 10-15 రోజుల్లో ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం పావులు కలుపుతోంది. రైతు భరోసా ఇప్పుడిస్తే స్వామి కార్యం స్వకార్యం రెండూ నెరవేరినట్టవుతుంది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు పడినట్టు అవుతుంది. రైతు భరోసా పంపిణీని త్వరలోనే పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రైతుల ఖాతాల్లో వానాకాలం రైతు భరోసాను జమ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నిధుల సమీకరణపైన దృష్టి సారించినట్లు సమాచారం. ఇటీవల రిజర్వ్ బ్యాంకు నుంచి 3,000 కోట్ల రూపాయల అప్పు తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మరో 4,000 కోట్ల రూపాయలకు తాజాగా ఇండెంట్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నిధులన్నీ సమకూరిన తర్వాత రైతులకు వానాకాలం పెట్టుబడి సహాయాన్ని అందించి ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లనున్నట్లు సమాచారం. గత ప్రభుత్వం రైతులకు రైతు బంధు పథకం కింద ఎకరానికి 5,000 రూపాయల చొప్పున పంపిణీ చేయగా ప్రతి సీజన్లోనూ రైతన్నలకు పెట్టుబడి సాయం అందించడం కోసం 7,500 కోట్ల రూపాయలు అవసరమయ్యేవి. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం 2024-25 సీజన్లో రైతు బంధు పథకం పేరును రైతు భరోసాగా మార్చింది. 2023-24 యాసంగి సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు 7,625 కోట్ల రూపాయలు పంపిణీ చేసింది. రైతు బంధును ప్రక్షాళన చేసేందుకు కొంత సమయం పడుతుందని, ఇప్పటి వరకు వానాకాలం సీజన్లో రైతు భరోసా ఇవ్వలేదు. ఇక మొన్న యాసంగి సీజన్లో 57 లక్షల మంది 84 లక్షల ఎకరాలకు 5,058 కోట్ల రూపాయలను మాత్రమే పంపిణీ చేసింది. 4 ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించింది. ఇక ప్రస్తుతం వానాకాలం సీజన్లో రైతు భరోసా ఎవరికి ఇవ్వబోతున్నారు? చిన్న సన్నకారు రైతులకే రైతు భరోసా పరిమితం చేస్తారా, లేదా పెద్ద రైతులకు కూడా రైతు భరోసా ఇస్తారా అన్నది రైతు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనప్పటికీ ప్రభుత్వ నిధుల సమీకరణలో బిజీగా ఉంది తెలంగాణ సర్కార్. నిధులను సమీకరించిన తర్వాత రైతు భరోసాను అమలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం త్వరలోనే ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో రైతు భరోసా ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ఈలోపే రైతాంగానికి మేలు చేకూర్చే ఈ కీలక పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలలోగానే రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసి ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది.